ఒక్క సెకండ్ అంట. అందరికీ విజ్ఞప్తి, పోలీసు వారికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. ఆ అనుకున్నటువంటి వాళ్ళందరినీ ఎదురుకు రావాల్సిందిగా కోరుతున్నాను, సహకరించవలసిందిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కొద్ది నిమిషాల్లో వేదిక మీదకు వస్తారు. వెనుకున్నటువంటి వారందరూ ఎదురుకు రావాల్సిందిగా, ఈ స్టేజ్కి రైట్ సైడ్ ఉన్నటువంటి వారు లెఫ్ట్ సైడ్ కూడా రావాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. జాయినింగ్ అయ్యే నాయకులకు పాస్ ఇచ్చాం. ఐడెంటిటీ చేయటం అంటే పాస్ బట్టి ఐడెంటిటీ చేస్తాం. ఆ పాస్ మీరు ధరిస్తే మీ అందరినీ ఒక చోటకు చేర్చి మరి జాయినింగ్ కార్యక్రమం కూడా ఉంటుంది, గ్రహించాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు కొత్తపేట జనసేన ఇన్ఛార్జి గారు బండారు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. రా కదిలిరా కార్యక్రమ సభకి సభాధ్యక్షత వహించినటువంటి రెడ్డి అనంత్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ సభకు విచ్చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈ సభా వేదికను అలంకరించినటువంటి జనసేన పార్టీ నాయకులకు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ వేదిక ముందున్న మా జనసేన నాయకులకు, జన సైనికులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగు మహిళలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా తయారైందని, అదేవిధంగా నిత్యావసర వస్తువులు పెరిగిపోని, ధరలన్నీ పెరిగిపోని, ఉప్పులు పప్పులు నూనెలు అన్ని రేట్లు పెరిగిపోని, మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి మద్యాన్ని రేట్లు పెంచుకుంటూ పోయి 3 రెట్లు 200 రూపాయలు పెంచుకుంటూ పోయి, అలాగే భూములు మళ్ళీ ప్రెసిడెంట్స్ మెడల్స్ అనే పేర్లతో ఒక దొంగ మాఫియా కంపెనీ కింద ఒక మద్యపాన నిషేధం చేస్తూ నిషేధాన్ని తుంగలోకి దొక్కిన ఈ వైసీపీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా యువతనంటూ అడ్డదార దొక్కిస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాంచి గంజాయి ఆంధ్రప్రదేశ్గా మన పేరు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మన రాష్ట్రానికి. అదేవిధంగా మా కొత్తపేట నియోజకవర్గంలో అయితే ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ చాలా దారుణంగా దోసేస్తూ ఉన్నారు. ఏదో జేపీ సంస్థ పేరు చెప్పుకుని ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ దోసుకుంటూ పోతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఎక్కడో చూసాను నేను సోషల్ మీడియాలో, మళ్ళీ బాటా ఛార్జీలు అని చెప్పి టాటర్కి 500 నుంచి రారీకి 2000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇలా అడ్డంగా దోసేస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ ధృతరాష్ట్ర కౌగిల నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం చూడాలి, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలనే ఆలోచనతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తాయని చెప్పిన రోజే ఈ వైసీపీ ప్రభుత్వం అంతమైపోయింది, ఇంకా మనం డిసైడ్ అయిపోవచ్చు. పతనానికి సిద్ధమైపోయింది, ఆ రోజే డిసైడ్ అయిపోయారు. ఆ రోజు నుంచి కూడా నిరాశ నిరుత్సాహంతో దొంగ కేసులు పెడుతూ భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. అలాగే మనం వచ్చే ఎన్నికలలో
మన జనసేన జన సైనికులు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా సమన్వయం చేసుకుంటూ పెద్దల సలహాలు తీసుకుంటూ ఎన్నైనా భేదాభిప్రాయాలను మనం సరి చేసుకుంటూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా మనం ఒక యుద్ధమే చెయ్యాలని తెలియజేస్తూ ఈ యుద్ధంలో మనం విజయం సాధించే వరకు విశ్రమించకూడదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. మరలా విజ్ఞప్తి, జనమంతా ఒక్కో చోటు ఉండిపోతున్నారు. దయచేసి ఈ సైడ్కి రావాల్సిందిగా, లెఫ్ట్ సైడ్కి రావాల్సిందిగా కోరుతున్నాను. పోలీసులను సహకరించవలసిందిగా కోరుతున్నాను. జనమంతా ఈ సైడ్కి రండి. ఈ సైడ్ ఖాళీగా ఉన్నాయి, అక్కడ జనమంతా కిక్కిరిసిపోయారు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కొత్తపేట మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీమతి రెడ్డి అనంతకుమారి సుబ్రహ్మణ్యం గారు, మన ప్రీతమ నేత, కొద్దిసేపట్లో ఈ సమావేశానికి హాజరు కాబోతున్నటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ వల్లూరి జోగేశ్వరరావు గారు, జనసేన ఇన్ఛార్జి శ్రీ లీలాకృష్ణ గారు, వేదికను అలంకరించిన అతిరథ మహారథులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమానికి ఆయన 50 మంది ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాడు సంక్రాంతి పండగ 3 రోజులు బాగా జరుపుకున్నాం. కానీ ఈనాడు ఈ వాతావరణం, ఉత్సాహం, ఉల్లాసం చూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఇక్కడే సంక్రాంతి పండుగ జరుగుతున్నట్టుగా వాతావరణం కనిపిస్తూ ఉంది మీ అందరిలో. ఈ సంక్రాంతి పండుగ కలకాలం మనకు ఉండాలి అంటే రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. అప్పుడే ప్రతి ఇంట ప్రతి ఒక్కరికి సంక్రాంతి వెలుగులు ఇంటింటా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రా కదిలిరా అని ఈ యొక్క సభ ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరుగుతూ ఉంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. ఈనాడు అంతకంటే దిగజారాయి. ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని తుదుపుట్టించడానికి రా కదిలి రా అని నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమర శంఖం పూరిస్తూ ఉన్నారు. మన అందరం కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ అరాచక పాలన అంతమొందించాలి. ఒక్క ఛాన్స్ అన్నాడు, మాట తప్పను మడవ తిప్పనన్నాడు, అన్నొస్తాడు అంతా మార్చేస్తాడన్నాడు, నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు. అందుకే అందరూ అన్నారు జగన్ రావాలి కావాలి అని. ఒక్క ఛాన్స్ ఇస్తే ఒక వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఇన్ని విధాలుగా సర్వనాశనం చేస్తాడని ఎవరు ఊహించలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒకే ఒక వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది. అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి, అన్ని రంగాలు కూడా కుదేలయ్యాయి. దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టవే, ఈ అరాచక పాలనని తుదముట్టించడమే. అందరూ రావాలి, రండి, కదిలి రండి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుదాం అని ప్రజలందరినీ కూడా మనం సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది. ఈనాడు ఒక్క ఛాన్స్ అంటే మాయ చేశాడు, దొంగ మాటలు చెప్పాడు, బుద్ధులు పెట్టుకుంటూ నడిచాడు.
అందరికీ ముద్దులు పెడుతుంటే ఓ చాలా బాగుంది, మంచి పరిపాలన ఇస్తా అనుకున్నాడు. ఈనాడు ముద్దులు కాదు కదా, పేదల నెత్తిన ఈనాడు పిడిగుద్దులతో మోదుతూ ఉన్నాడు. ఈనాడు ఎస్సీ వర్గాల వారు కానీ ఎంత అన్యాయం జరుగుతూ ఉంది, ఏ విధంగా వాళ్ళ మీద దాడులు కానీ అగాయత్యాలు కానీ ఎస్సీ ఎస్టీ సబ్నిధులు కానీ కుదించి వేయడం జరిగింది. మరి గోపాలపురంలో మా నియోజకవర్గంలో కూడా ఒక దుర్మార్గం జరిగింది. దళిత యువకుల మీద తప్పుడు కేసులు పెట్టారు. అదేవిధంగా బీసీ వర్గాల మీద అనేక మంది మీద అణిచివేత చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు రైతుల మీద, మహిళల మీద, అదేవిధంగా ఉద్యోగుల మీద, యువత మీద, అందరి మీద కూడా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు 5 సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఏవి మాకు ఉద్యోగాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు లేవు, రైతుల కష్టాలు ఇబ్బందులు, ఏ విధంగా వ్యవసాయం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ విధంగా అనేక రకాలుగా రాష్ట్రం సుడిగుండంలో ఉంది, సమస్యల్లో ఉంది. దీన్ని గట్టెక్కించడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం అందరూ కూడా కలిసి నడవలసిన అవసరం ఉంది. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా. రేపు ఎన్నికల్లో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని చరమగీతం పాడాలి. మరి అక్కడ నాయకుడు ఆ విధంగా ఉంటే స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇంకా దారుణంగా ఉన్నారు. వాళ్ళకి తెల్లవారితే రాత్రి పడుకునే వరకు దోపిడీ తప్పితే ఇంకొక ఆలోచన లేదు. భూ కబ్జాలు కానీ, అదేవిధంగా బీసీ వర్గాల మీద అనేక మంది మీద అణిచివేత చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు రైతుల మీద, మహిళల మీద, అదేవిధంగా ఉద్యోగుల మీద, యువత మీద, అందరి మీద కూడా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు 5 సంవత్సరాలుగా నిరుద్యోగ యువత ఏవి మాకు ఉద్యోగాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు లేవు, రైతుల కష్టాలు ఇబ్బందులు, ఏ విధంగా వ్యవసాయం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ విధంగా అనేక రకాలుగా రాష్ట్రం సుడిగుండంలో ఉంది, సమస్యల్లో ఉంది. దీన్ని గట్టెక్కించడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం అందరూ కూడా కలిసి నడవలసిన అవసరం ఉంది. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా. రేపు ఎన్నికల్లో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని చరమగీతం పాడాలి. మరి అక్కడ నాయకుడు ఆ విధంగా ఉంటే స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇంకా దారుణంగా ఉన్నారు. వాళ్ళకి తెల్లవారితే రాత్రి పడుకునే వరకు దోపిడీ తప్పితే ఇంకొక ఆలోచన లేదు. భూ కబ్జాలు కానీ, ఇసుక కానీ, మట్టి కానీ, యువతను నిర్వీర్యం చేసే విధంగా మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ యువతను కూడా బానిసలుగా మారుస్తూ ఉన్నారు. వీటన్నిటికీ ఒకటే సమాధానం, ఈ 5 ఏళ్ల పరిపాలనలో సర్వనాశనం అయ్యాం. మళ్ళీ రాష్ట్రం ముందుకెళ్ళాలి, గొప్ప రాజధాని కావాలి, అమరావతి, పోలవరం ప్రాజెక్టు కావాలి. జగన్మోహన్ రెడ్డిగా చికెన్ షాపులు, మటన్ షాపులు కాదు మనకు కావాల్సినవి. ఒక అమరావతి కావాలి, ఒక పోలవరం కావాలి. వీటి కోసం రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తక్షణం కూడా రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆనాడు ఒక అడుగు ముందుకేసి తెలుగుదేశంతో నేను నడుస్తానని ముందుకు వచ్చడం జరిగింది. అదో శుభపరిణామం. ఆనాడే డిసైడ్ అయిపోయింది, రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తుతో ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి. దానికి తగ్గట్టుగా మనందరం కలిసి మెలిసి ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా ఫోటోగ్రాఫర్లని కొంచెం ఎదరగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి సహకరించవలసిందిగా పోలీసు వారిని కోరుకుంటున్నాం. ఈ సైడ్ ఉన్నటువంటి వాళ్ళంతా ఈ సైడ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. రైట్ సైడ్ వారంతా లెఫ్ట్ సైడ్కి రావాలి.
ఇక్కడికి ఎలా చేరేమోనమ్మా, అది లేదు. అందరికీ నమస్కారం. జై జనసేన, జై తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మరి చాలా సంతోషం. ఈరోజు మరి ఈ మండపేటలో జరుగుతున్నటువంటి రా కథలు అనే కార్యక్రమంలో మరి భాగస్వామ్యం అయినందుకు జనసేన పార్టీ పక్షాన మరి జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే మరి పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. మరి రాబోయే రోజుల్లో మనం చేయవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక నరకాసురుణ్ణి మరి దీపావళి పండుగ పెట్టుకుని మనం కాల్చి బూడు చేయాలని చెప్పి మేము అందరిని ఖచ్చితంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ భావి తరాల భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోయింది. ఈరోజు ఉద్యోగాలు లేవు. నిజంగా పిల్లల పరిస్థితి ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతకవలసిన పరిస్థితి వస్తుంది. ఒక నమ్మకం లేదు ప్రజలకి, ఓ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈరోజు ఏక్వా లేదు, వరి లేదు, మరి కోకోనట్ లేదు. అంతా రైతు వారి అందరూ కూడా నాశనం అయిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి. మరి ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మరి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకువచ్చి మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఆ పక్షాన్ని ఎవరు నిలబడ్డా కూడా అత్యధిక మెజార్టీతో మనం అందరం గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. అందరికీ మరొకసారి నమస్కారాలు. ఇప్పుడే పెద్దలు, గౌరవనీయులు, పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారు కూడా వేదిక మీదకి వచ్చారు. వారికి స్వాగతం. జోహర్ గారు, నవీన్ గారు, వారికి కూడా స్వాగతం. పెద్దలందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోలిచెట్టి చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 5 గంటలకు సార్ మైక్ తీసుకుంటారు. ఓకే. అందరికీ నమస్కారం. కోనసీమ అమలాపురం జిల్లా మండపేటలో జరుగుతున్న రా కదలిరా కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన మరియు తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మన భవిష్యత్తులో మన కార్యాచరణ ఎలా ఉండాలనే దాని మీద మనందరం కూడా ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక అరాచకమైన ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా చేసిన అరాచకమైన ప్రభుత్వం రేపు భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో కూడా వాళ్ళ అరాచకాన్ని చూపించి గెలుపు తీసుకప్పు చేసే ప్రయత్నంలో మనందరం కూడా తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏకదాటిన మనందరం కూడా ఒకే ఏకపక్ష నిర్ణయంగా మనందరం కూడా వాళ్ళని ఎదిరించి ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్లో వాళ్ళు ఉపయోగించే ఫోర్సులు, పోలీసులు అవనివ్వండి, ఎవరు అవనివ్వండి, మనందరం కూడా వెన్నుదన్నుగా మన కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా నిలబడి ఖచ్చితంగా గెలుపు దిశగా మనందరం ప్రయాణం చేయాలని కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ వేదిక ఆలకించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. జై జనసేన, జై తెలుగుదేశం. వెనుకున్నటువంటి అందరూ కూడా లెఫ్ట్ సైడ్కి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. లెఫ్ట్ సైడ్కి రండి. రైట్ సైడ్ ఉన్నటువంటి వారంతా లెఫ్ట్ సైడ్కి రండి. పోలీసు వారిని సహకరించవలసిందిగా కోరుతున్నాం. రండి, దయచేసి సర్దుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆయన బిల్లు ఇన్ని ఇప్పుడు సార్ వచ్చే వరకు వీళ్ళు మాట్లాడరు. మాట్లాడించాం 5, ఈ 2 రాలేదు. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత మాట్లాడే వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టమని ఒక 2 నిమిషాలు ప్రోగ్రామ్ పెట్టమని తరలి వచ్చిన తెలుగుదేశం జనసేన నాయకులు,
బాబు మాట్లాడు ఓ ప్రోగ్రామ్ అయిపోయింది మాట్లాడు బాగుంటుంది ఓ ప్రోగ్రామ్ చేయమన్నారు ప్లీజ్ ఓకే కంటిన్యూ. సంపత్ గారు వారి శిష్యులు ఇంకెవరు నేను వెలుగు కావాలి చీకటి పోవాలి అనే ఒక స్ఫూర్తితో ఈ ఒక పాట